ప్రేమ మధురం అనే టైటిల్ ఆల్రెడీ హైలైట్ అయినటువంటి టైటిల్. ఆ ఆ పాటలో ఉన్నటువంటి ప్రేమ మధురం అనే పదాన్ని తీసుకొని ప్రేమ మధురం అనే టైటిల్గా, మరి ప్రేమ గురించి మనందరికీ తెలిసినటువంటిదే. ప్రేమలో పడినవాడు వాడికి నిద్ర ఉండదు, ఆహారం ఉండదు, ఏముండదు, ఎప్పుడు చాటింగ్ చేసుకోవడం, నైట్ అయితే గుడ్ నైట్లు చెప్పడం, మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ చెప్పడం, ఇలాగా ప్రేమలో పడిన వాళ్లకు ఆ తీపి ఏంటి అనేది తెలుసు. మీ దాదాపు నాకు తెలిసి మీ అందరికీ కూడా మధురమైనటువంటి అనుభూతులు ఉంటాయని నేను అనుకుంటున్నాను. మరి ఈ టైటిల్ లోగో లాంచ్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలతో, జేఎల్ ఫ్రూట్ అండ్ జ్యూస్ సినిమా ప్రొడక్షన్స్ బ్యానర్, ఎన్జిఆర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఏలూరు పరిసర ప్రాంతాలలో ఒకటే షెడ్యూల్లో ఈ సినిమా పూర్తి కాబోతుంది. ఈ సినిమాకు పరకోటి బాలాజీ అంటే ఎన్నో సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. మరి కొత్తగా ఈ సినిమాను కూడా ఆయన దర్శకత్వం వహించబోతున్నారు. తర్వాత దీంట్లో ఈ కొత్త ఆర్టిస్టులు, మంచి టాలెంటెడ్ ఉన్న ఆర్టిస్టులు కూడా కొంతమంది ఈ సినిమా ద్వారా విలన్లుగా పరిచయం కాబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి ముత్యాల రామదాస్ గారు, తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి గారిని ట్రెజరర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మరో ముఖ్య అతిథి జాయింట్ సెక్రటరీ మోహన్ వడ్లపట్ల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత సినీ రంగంలో నిర్మాతగా ఆరంగత్వం చేసి మొదటి సినిమాలోనే అద్భుతమైనటువంటి విలన్ పాత్రను పోషించి ఇష్టసఖి అనే సినిమాలో అద్భుతమైనటువంటి నటనను ప్రదర్శించినటువంటి విజయమూరి మధు గారు, ఆయన ఆర్టిస్టు, తర్వాత నిర్మాత, ఆయన టోటల్గా అన్ని సెక్టార్లలో కూడా ఆయన ప్రావీణ్యమైనటువంటి వ్యక్తి. ఈ సినిమాలో కూడా ఒక అద్భుతమైనటువంటి రోల్ పోషిస్తున్నారు. ఆయన కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సినిమా నిర్మాతలుగా ఎస్కే జలీల్, స్వామిదాస్, నాగరత్నం వీరిద్దరూ ఈ సినిమా నిర్మించబోతున్నారు. దర్శకుడు పరకోటి బాలాజీ. తర్వాత ఇద్దరు నిర్మాతలను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సినిమాలో చంటి హీరో, దాక్షాయిని, సంధ్య, సుష్మా ముగ్గురు హీరోయిన్లు, తర్వాత ఇద్దరు హీరోలతో ఈ సినిమా నిర్మించబోతున్నారు. తర్వాత జబర్దస్త్ను గడగడలాడిస్తున్న గడ్డం నవీన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దాక్షాయిని, సంధ్య, సుష్మా హీరోయిన్లను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రేమ మధురానికి టైటిల్ లాంచింగ్ అనేది, నేను కూడా టైటిల్ లాంచ్లు అనేవి చాలా అరుదుగా చేస్తూ ఉంటారు. ఇది ఫస్ట్ సారి నేను టైటిల్ లాంచ్ అనే దానికి నేను వచ్చాను. అలాగే మా మోహన్ వడ్లపట్ల గారు, ఇంక ఉన్నవాళ్ళంతా. అయితే ఇక్కడ ఎస్కే జలీల్ గారు, నాగరత్నం గారు ఎందుకు ప్రొడ్యూసర్ అని చెప్తున్నానంటే, ఈరోజు చిన్న సినిమా తీయటం అనేది, తీస్తానని రావడం అనేది చాలా కష్టమైన తరం. ఎందుకంటే చిన్న సినిమాకి తీయటానికి చాలా హుషారుగా వచ్చిన రిలీజులు, రకరకాల బాధలు అనేకమని ఉంటాయి ఫినిషింగ్లో. అదిని ఇప్పుడే చెప్తున్నారు. ఇంకోటి ఏదో కూడా హ్యాండిక్యాప్ల కోసం అవి వచ్చేదానికి 2 లక్షలు అయిపోతుంది, ఎంతో ఇబ్బంది పడుతున్నాం పాపం, దానికి కూడా లెటర్ పెట్టారు మోహన్ గౌడ్ గారు. అంటే అలాంటి సిచ్యువేషన్లో సినిమాలు తీయటానికి రోజు 10-15 మంది ప్రొడ్యూసర్లు వస్తూనే ఉన్నారు. అంటే కళామ తల్లి ఎంత గొప్పదో, ఈ కళ మీద, ఈ సినిమా మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో అనేది మన ప్రొడ్యూసర్ని ఆహ్వానించాలి, అలాంటి వాళ్ళని. అందుకనే ప్రొడ్యూసర్లు రత్నం గారు, ఎస్కే జలీల్ గారు, మీరిద్దరు కూడా రండి. ఎందుకంటే మేము చెప్పాలి, మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. అలాగే బాలాజీ డైరెక్టర్, ఎందుకంటే నువ్వు ఏం సినిమా తీస్తావో నాకు తెలీదు, మరి నీ కథ దీని, బట్ టైటిల్ ఈజ్ వెరీ గుడ్. బట్ ప్రొడ్యూసర్
కూడా గుడ్ అనుకుంటున్నాను. మరి జాగ్రత్తగా చేస్తారనుకుంటున్నా. వీళ్ళు మంచి సినిమా తీయండి. మీరు కొత్తోళ్ళు మరి ఇంకొక చంటి గారు ప్రొడ్యూసర్కి పూర్తి కోఆపరేట్ చేయమ్మా. ఎందుకంటే కొత్తగా వచ్చేవాడు మధ్య మధ్యలో ఆగిపోతేనే ఇబ్బందులు లేకుండా పూర్తి కోఆపరేట్ చేయండి. ఏమంటుంది ఫస్ట్ సినిమా వరకుని అది కానీ ఇట్టు కొట్టారనుకో ఎంత మంచి పొజిషన్లో ఉంటున్నారో డైరెక్టర్లు కానీ హీరోలు కానీ అనేది మేము రోజు చిన్న చిన్న సినిమాలు రీసెంట్గా కూడా లిటిల్ ఆర్ట్స్ అని అవి ఇంకా 25 కోట్లు కలెక్ట్ చేసేసినాయి. ఎందుకంటే 2 కోటి రూపాయల సినిమాలు అంటే చిన్న సినిమా అనేది ఈరోజు పెద్ద సినిమా అయిపోయింది. ఇది కొద్దిపాటి నాలెడ్జ్ని మనం పెట్టి తీసిన కాబట్టి ఖచ్చితంగా డైరెక్టర్ గారు జాగ్రత్తగా చేయండి. అలాగే ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయి దాక్షాయిని ఇంకా అమ్మాయిలు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరి పేర్లు మాకు తెలియదు. మీరు కూడా బాగా చేయండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మనం కూడా ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి చిన్న సినిమాని ఎంకరేజ్ చేయడంలో తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఎప్పుడు ముందే ఉంది. ఏ కష్టం వచ్చినా 24 క్రాఫ్ట్స్ తోటి వచ్చినా లేదా ఆర్టిస్టుల పరంగా వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా అలాగే మా మోహన్ గౌడ్ అని ఉన్నారు, అలాగే మా మోహన్ పట్ల గారు, అలాగే ఇప్పుడు కొత్త బాడీ కూడా వచ్చింది సురేష్ బాబు గారు ప్రెసిడెంటు. ఎందుకంటే చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వారు, అలాగే అశోక్ కుమార్ గారు మా సెక్రటరీ గారు అందరూ కూడా మంచి గ్రూపు. ఎంకరేజ్ చేయాలి చిన్న సినిమాని. డిస్ట్రిబ్యూషన్లో కానీ ఎగ్జిబిషన్లో కానీ థియేటర్లు దొరకకపోయినా ఖచ్చితంగా ఇవ్వాలి. మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అలాగే ఓటీటీలని రకరకాల ఇందాకనే కూడా మా మోహనొడ్ల పట్ల గారు చెప్తున్నారు. వారిని ఎంకరేజ్ చేసి అవి మనం వాళ్ళకు ఒక దారి చూపిస్తే మరిన్ని సినిమాలు జరుగుతాయి అనే ఉద్దేశంతో కంపల్సరిగా ఈ సినిమాకి ప్రేమ మధురం అనే సినిమాకి, ఎందుకంటే టైటిల్ అదొక మంచి సాంగు. ఆ సాంగ్ కోసం అది మా అన్న కూడా పాడాడు మోహన్ గౌడ్ గారు. ఈ ఇలాంటి సినిమాని నిజంగా ప్రేమ మధురంగా తీస్తే పీపుల్ చూస్తారు. కాబట్టి జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే ఏదో లావిష్గా వద్దు, బట్ మనకున్న దాంట్లో మీరు కంటెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. అలాగే జబర్దస్త్ అన్న రండన్న, ఎందుకంటే మిమ్మల్ని మేము స్క్రీన్ మీదే చూస్తూ ఉంటాం, బట్ వీళ్ళందరూ సపోర్ట్ తీసుకోండి. కామెడీ ఈరోజు సినిమా కామెడీ నుంచి జబర్దస్తి కామెడీ అయిపోయింది. అది ఆ కామెడీని మనం సినిమాలోకి తెచ్చుకోవాలి. సినిమాలో మనం ఓకే ఇదివరకు జంజాల గారు అంటే ఈవివి సత్యనారాయణ గారు, మన కృష్ణారెడ్డి గారు, అసలు వాళ్ళ కామెడీలు కొన్ని సినిమాలు ఆడేసినాయి అంటే కామెడీ కోసం. అలాంటి దాన్ని కంపల్సరీగా మనం మళ్ళీ మన సినిమాలోకి తెచ్చుకోవాలి. మెయిన్ కామెడీ హ్యూమర్ని ఎక్కడా మిస్ అవ్వకుండా చేస్తే ఆ సినిమాలు ఆడుతున్నాయి. ఇటు యూత్ అటు మన పెద్దవాళ్ళు అన్ని జనరేషన్లు చూసే విధంగా సినిమా తీయండి. మేమందరం కూడా ఎంకరేజ్ చేస్తాం. ప్రేమ మధురం. ఖచ్చితంగా జలీల్ గారు, రత్నం గారు, మీకు ఖచ్చితంగా మా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మేము వచ్చాం. బాగా సినిమా తీయండి. ఏదో బ్లైండ్గా మాత్రం వెళ్ళబాకండి. రేపొద్దున్న క్యూబులు కూడా రాలేని పరిస్థితుల్లో మనం కాకుండా అబ్బాయి భలే సినిమా తీశారనాలి. మా మోహన్ గౌడానికి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తూ, ఎందుకంటే మమ్మల్ని ఇక్కడ రావడానికి కారణం ఆయన. నిజంగా వీళ్ళు ఎవరో కూడా తెలియదు, అయినా ఇప్పుడు తెలిసారు కాబట్టి మా తోటి నిర్మాతలు వీళ్ళు. ఖచ్చితంగా మేము వీళ్ళతో ఉన్నాం. థ్యాంక్ యూ. For briefing about the chamber and its activities, especially encouraging for small productions and small producers. Okay, when it comes to title, Prema Madhuram. ప్రేమ అంటే నిజంగా మధురం. ఆ మధురం కాబట్టి ఇద్దరు ఒకటయ్యారు, ఒకటవుతారు. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్, ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ అండ్ యాక్టర్, హీరో అండ్ మా జబర్దస్త్ టీము, కొత్త ఆర్టిస్టులు, హీరోయిన్స్, వీళ్ళందరికీ డెఫినెట్గా ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. And especially Mohan Gaud, so invited us for this event, and I once again wish entire team all the very best. Thank you very much. నన్ను ముఖ్యంగా ఆహ్వానించిన మా మోహన్ గౌడ్ గారికి, దర్శక నిర్మాతలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇద్దరు కొత్త నిర్మాతలు జలీల్ గారు అండ్ నాగరత్నం గారు వాళ్ళ కృషి ఫలించాలని, వాళ్ళు నిర్మాతలుగా సక్సెస్ అయ్యి చిత్రసీమలో సంవత్సరానికి ఒక సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రం టైటిల్ ప్రేమ ఎంత మధురం. ఇద్దరు ఒకటయ్యారు. ప్రేమ ఎంత మధురమో అంత విషం కూడా కొన్ని జంటలకి. పరువు హత్యలు జరిగేది ప్రేమ విషం వల్లనే. అయితే సమాజంలో ప్రేమ మధురం అనే నానుడే ఎక్కువ. ఆ ప్రేమ మధురం ఎంత మధురమో తెలుగు ప్రేక్షకులు వీళ్ళిద్దరూ కలిసి చూపించాలని దర్శకుడు ఈ చిత్రం ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మొత్తం టోటల్
యూనిట్కి కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడకి విచ్చేసినటువంటి పెద్దలకి అందరికీ నమస్కారం. ప్రేమ మధురం సినిమా పేరు. దీనికి నిర్మాతలు జలీల్ గారు, నాగరత్నం గారు. వీళ్ళు బేసికల్లీ జర్నలిస్టులు. వీళ్ళు కర్నూలు నుంచి వచ్చారు. సో వాళ్ళు ఎప్పటి నుంచో ఒక సినిమా చేద్దామని ప్లాన్లో ఉన్నారు. మాకు ఇద్దరికి 15 ఏళ్ళుగా పరిచయం. జలీల్ గారికి నాకు ఒక సినిమా చేద్దాం బాలాజీ గారు అని మొన్నే వచ్చారు హైదరాబాదు. కూర్చున్నాం. ఇట్లా కథ అన్నారు. లేదు ఇట్లా చేద్దాం అన్నాను. ఓకే డన్ అన్నారు. మంచి ఫ్యామిలీ కామెడీ యాక్షన్ లవ్ స్టోరీ ఇది. మనం ఈ మధ్యకాలంలో చూస్తే కేజీఎఫ్ లాంటి సినిమాలు, పుష్ప లాంటి సినిమాలు చూసి ఇసుకుపోయి ఉన్నాం. మంచి కామెడీ సినిమా కావాలి. ఇప్పుడు మన సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ కామెడీ, అన్నీ హిట్లే. అట్లాగే ఈ చిత్రంలో కూడా మంచి లవ్ స్టోరీ ఉంటుంది. ప్రేమ మధురం. ఎలా అంటే హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు, బాగుంటుంది, ప్రేమ మధురంగానే ఉంటుంది, విడిపోతూ ఉంటుంది విరహం. అలాగా ఫైనల్లో ఎలా ఒకటయ్యారు అనేది కాన్సెప్టు. దీనికి చంటి గారు అని చెప్పేసి హీరో. ఏపీ 31 మూవీ చేస్తున్నారు. పేట రౌడీ ఒక మూవీ, 2 మూవీస్లో హీరోగా చేస్తున్నారు. తనని ఈ సినిమాలో హీరోగా తీసుకోవడం జరిగింది. మంచి యాక్షన్ స్కిల్స్ ఉన్నాయి తనలో. 2 నేను ప్రాజెక్టులు చూశాను. సో ఈ సినిమాకి వచ్చేసరికి నెగిటివ్ టచ్ ఉన్న హీరో. సో తనని ఈ సినిమా ద్వారా 3వ సినిమా పరిచయం చేస్తున్నాం, 3వ సినిమాకి. అలాగే ఇందాక చెప్పారు మన రామ్ దాస్ గారు, పరిస్థితి బాగాలేదు సినిమా ఇండస్ట్రీ అని. వాళ్ళకు కూడా తెలుసు జలీల్ గారికి వీళ్ళకి ఎలా చేయాలంటే ఎప్పుడు కూడా మోహన్ గౌడ్ గారు చెప్తుంటారు, నాన్న ఇలా చేసుకో అలా చేసుకో. డైరెక్టర్ ఎవరు అంటే పర్కౌట్ బాలాజీ. ఇంకేందమ్మా ఆయన ఉంటే ఇంక ఇబ్బంది లేదు, మీరు ప్రొసీడ్ అవ్వండి, నేను వెనకాల ఉంటా అన్నారు. సో మోహన్ గౌడ్ గారికి కృతజ్ఞతలు ఫస్ట్, ఎందుకంటే మాకు వెనకాల ఉండి నడిపిస్తున్నారు. సో ప్రతిదీ సార్ గురువారం మనం ఇలా ప్రెస్ మీట్ బట్టి చిన్న టైటిల్ లాంచ్ చేస్తామంటే ఓకే అమ్మా ఎప్పుడు చెప్పు చేద్దాం అన్నారు. ఇప్పుడు తీసుకొచ్చారు, చేయిస్తున్నారు. ఫలానా నెక్స్ట్ మంత్ 5వ తారీఖు షూటింగ్ సార్, మీరు ఉండాలంటే ఓకే డన్, నేను మీ వెనకాల ఉంటా, మీరు ఫాలో అవ్వండి. అలాగే ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలి, డైరెక్టర్గా నీకు మంచి పేరు రావాలి అని చెప్పి ఒక మాట అన్నారు. గురువారు మీరు చెప్పినట్టు మేము పాటిస్తాం. అలాగే మోహన్ వడ్లభట్ల గారు చాలా సినిమాలు చేశారు. కలవరమాయే మదిలో లేటెస్ట్గా ఒక మూవీ కూడా చేశారు. దానికి కూడా అవార్డ్స్ కూడా చాలా వచ్చాయి. సో సార్ కూడా మా దగ్గరికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అలాగే ఇందులో హీరోయిన్స్ని కొత్త వాళ్ళని పరిచయం చేస్తున్నాం. కొంతమంది జబర్దస్త్ నుంచి ఇప్పుడు మన గడ్డి నవీన్ అన్న, ఏ పేరు, పంచ్ ప్రసాద్, రాఘవ, ఇట్లా కొంతమంది ఆర్టిస్టులు కూడా ఇందులో ఉన్నారు. సీనియర్స్ జూనియర్స్ అందరిని పెట్టి చేస్తున్నాం. డెఫినెట్గా ఈ మూవీ మంచి సెంటిమెంటు, ఇందాక చెప్పినట్టు కామెడీ యాక్షన్ లవ్ అన్నీ ఉంటాయి. మాకు మీరందరూ కూడా బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్గా చెప్పాలి ఏంటంటే ఇంకో మూవీ కూడా చేస్తున్నాను సార్ నేను, గరుడ సినిమా పేరు. దానికి రవీంద్ర గారని, గరుడ అని ఈ సినిమా షూటింగ్ టైంలోనే ఇది షెడ్యూల్ అవగానే ఇంకోటి ప్లాన్ చేస్తున్నాం. దానికి రవీంద్ర గారు వన్ ఆఫ్ ది పార్ట్నరు. సార్కి ఆర్ స్టూడియో అని చెప్పేసి డబ్బింగ్ ఎడిటింగ్ ఆల్ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో ఒకటి ఉంది. సార్ కూడా ఫైనాన్సరు డిస్ట్రిబ్యూటరు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు కూడా బాలాజీ ఇట్లా ఈ సినిమా అన్నావు కదా నీకేం కావాలి చెప్పి నేను సపోర్ట్ చేస్తాను ముందు వచ్చారు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా మాకు ఎంకరేజ్ చేస్తున్నారు. వారికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ వచ్చిన మన ముత్తల్ రామదాస్ సార్కి, మోహన్ సార్కి, అలాగే మా వాఖ్యాత సార్ మోహన్ సార్ అండ్ ఫస్ట్ వాళ్ళకు థ్యాంక్ యూ సార్. అండ్ ఇక్కడ నన్ను ఇక్కడ ఆహ్వానించిన మా జలీల్ ప్రొడ్యూసర్ గారికి, అట్లా నాగరత్నం గారికి, మా డైరెక్టర్ బాలాజీ గారికి, మా అన్న మదన్నకు, అలాగే పెద్దలు అండ్ హీరో చంటి గారికి అండ్ సహ నిర్మాతలు మీ అందరికి కూడా థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ అలాగే మీ అందరికి కూడా, అండ్ ఇక ముఖ్యంగా అమ్మాయిలు హీరోయిన్స్ వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. జలీల గారు ఈ మధ్యకాలం కొంచెం మంచి పరిచయమై ఒక వేరే ఫంక్షన్ కోసం మాట్లాడినప్పుడు చెప్పారన్నమాట, సినిమా ఓపెనింగ్ ఉంది రండి అంటే నేను ఏదో మామూలు అనుకున్నా, కానీ మంచి పెద్ద సినిమానే చూస్తున్నాను, ప్రేమ మధురం. ఇంతకుముందు ప్రేమ ఎంత మధురం అనే పాట ఒకటి పెద్ద హిట్ అయింది, అందరూ తెలుసు. ఆ తర్వాత జంజాల గారు ఒక సినిమా తీశారు ప్రేమ ఎంత మధురం అని చెప్పి, అది నరేష్ గారితో, అది కూడా మంచి హిట్ సినిమా అప్పట్లో. సో ఇందులో ఒకటే మిస్సింగ్ ఏంటంటే ఎంత ప్రేమ మధురం. ప్రేమించినప్పుడు చాలా బాగుంటుంది, ఆ తర్వాత ఏమైందనేది చూపెట్టినట్టు కొద్దిగా రక్తం కూడా వేశారు ఈ మధురం మీద. ఏందన్నా యాక్షన్ అనమాట ఉంది ఇక్కడ, ఆ మధురంలో కొద్దిగా ఉంది. ఇద్దరు ఒకటే దాని తర్వాత
ఇక్కడ కూడా అందరూ ఇద్దరిద్దరు ఒకటైతున్నట్టు అనిపిస్తుంది. ప్రొడ్యూసర్ గారు, రత్నం గారు ఇద్దరు ఒకటయ్యారు. అండ్ అలాగే ఇవాళ ఇద్దరు సార్లు వచ్చారు కాబట్టి వీళ్ళిద్దరు ఒకటయ్యారు. బాలాజీ గారు 2 సినిమాలు తీసుకొచ్చారు కాబట్టి మీరిద్దరు ఒకటయ్యారు. ఇలా చాలామంది ఇద్దరిద్దరు. నేను పంచప్రసాద్ గారు వస్తున్నాను కానీ పంచప్రసాద్ కొద్దిగా లేటర్, మేమిద్దరం ఒకటైతే ఇక్కడ ముగ్గురు ఒకటయ్యారు వీళ్ళిద్దరు. సో సినిమా మంచిగా షూటింగ్ చేసుకొని ఎక్కడ కూడా ఎలాంటి ఆవంతరం కలవకుండా మంచి షూటింగ్ చేసుకొని సినిమా మంచి రిలీజ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సినిమా తీసేటప్పుడు మాత్రం మంచి మజా ఉంటుంది, అది వేరే విషయము. ఎంజాయ్ చేసినాం, సినిమా మేము పిక్నిక్ లాగా చేసినాం అన్నీ, అది అదంతా ఒక కథ. సినిమా రిలీజ్ అనేది ఒక పెద్ద కథ. ఇక్కడ సినిమాని మంచిగా నీట్గా రిలీజ్ చేసుకొని సినిమా బాగా వచ్చిందంటే ఖచ్చితంగా ఆడుతుంది. ఏమాత్రం కొంచెం బాగున్నా 100లో ఒక 60% బాగున్నా ఈ రోజుల్లో సినిమా ఆడేస్తుందండి. పెట్టిన పైసలు ఖచ్చితంగా వస్తున్నాయి. సో ఈ సినిమా కూడా మంచిగా తీసి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ ముగ్గురికి, ముఖ్యంగా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ సార్కి, మీకు మళ్ళీ డబ్బులు రావాలి, ఇంకో 4 సినిమాలు తీయాలని కోరుకుంటున్నా. అలాగే హీరో గారు ఆల్ ది బెస్ట్ అండి. మీకు కూడా హీరోయిన్స్ మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అండి, గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే నాకు పంచప్రసాద్కి ఏమైనా మంచి రోల్ ఇస్తే ఖచ్చితంగా మంచి చేసి మీ సినిమా ప్లస్ అయ్యేటట్టు చేస్తాం సార్, డెఫినెట్గా. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా మేము మంచి సహకరిస్తాం. ఆల్ ది బెస్ట్ ప్రేమ మధురం. బాలాజీ సార్ డైరెక్టర్ గారికి ఇంతకుముందు ఒక సినిమా చేసిన సార్ తోటి ఇప్పుడు ఇది 2వ సినిమా. థ్యాంక్ యూ ఆల్. నా నమస్కారాలు అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ నేను మొన్న విన్నాను కదా, చాలా బాగుంది స్టోరీ, నాకు నచ్చింది బాగా. నాకేంటే కొంచెం మాస్ అంటే చాలా ఇష్టం. ఆ డైరెక్టర్ గారు అన్నారు మీరు మాస్కి బాగుంటారు కాబట్టి చూడండి అన్నారు, విన్నాను. చాలా బాగుంది స్టోరీ, నాకు వెంటనే నేను ఓకే చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు. ఇంకా చాలా చాలా మాట్లాడాలి, తర్వాత మాట్లాడుకుందాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్. ఇది నా ఫస్ట్ ఫిలిం యాజ్ ఎ లీడ్ క్యారెక్టర్. అండ్ బాలాజీ సార్కు, జలీలియన్ సార్ వారికి చాలా థ్యాంక్స్. యాజ్ ఎ లీడ్ క్యారెక్టర్ రావాలని నాకు చిన్న ఉన్నప్పటి నుంచి కోరిక. ఇట్స్ మై చైల్డ్హుడ్ డ్రీమ్. అండ్ ఐ థింక్ ఈ మూవీ ద్వారా ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ విష్ చేసిన పెద్దలందరికీ నమస్కారం. హీరోయిన్గా చేయాలని నా డ్రీమ్, అది సక్సెస్ అవుతుందని నేను కోరుకుంటున్నా. ప్రొడ్యూసర్ సార్, డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎలా అయినా దీంట్లో నేను ప్రూవ్ చేసుకుంటా, మంచిగా హిట్ కొడదాం. థ్యాంక్ యూ సో మచ్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న పెద్దలందరికీ, మీడియా మిత్రులకి అండ్ ఇండస్ట్రీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నమస్కారం. నా పేరు సుష్మా. నేను ఆల్రెడీ ప్రీవియస్ మూవీస్ చేస్తున్నాను అండ్ రిలీజ్ కూడా ఉన్నాయి ఇయర్. అండ్ ప్రేమ మధురం ఈ మూవీ నాకు ఆఫర్ ఇచ్చినందుకు బాలాజీ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఒక పోస్టర్ లాంచ్కే ఇంతమంది వచ్చి ఈ పోస్టర్ లాంచ్ని సక్సెస్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము షూట్కి వెళ్ళిన తర్వాత నా కో ఆర్టిస్టులు అందరూ నాకు సహకరించాలని, మేమందరం మంచిగా షూట్ కంప్లీట్ చేసి రావాలని, ఫస్ట్ షూట్ అయితే మంచిగా కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, ఎలా ఉన్నారు? సో हम पोर इन तेलुगु, आई डोंट नो. सो अच्छा लगा आप लोग से मिलके. मेरा फर्स्ट टाइम है हैदराबाद में, तो मेरे को अच्छा लगा डायरेक्टर प्रोड्यूसर से मिलके. तो आगे भी काम करूँगी मैं उनके साथ. मेरे को बहुत अच्छा लगा. थैंक यू हैदराबाद. थैंक यू ऑल ऑफ यू సార్. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా నాకు బాలాజీ దాదాపు 25 నుంచి 30 ఇయర్స్ నుంచి నాకు తెలుసు. ఈజ్ గుడ్ ఫ్రెండ్. నేను స్టార్టింగ్లో చూశాను తనని, కర్మల్లో షూట్ అవుతుంది అప్పుడు మా మూవీ చేశాడు. అది ఆకాష్ ఇంట్రడ్యూస్ చేస్తూ చాలా కష్టపడతాడు తను చాలా టాలెంటెడ్ పర్సన్. ఐ నో వెరీ వెల్ అబౌట్ హిమ్. తను ఈ మధ్యన కూడా చాలా కష్టపడి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా యమకంత్రి కూడా స్టార్ట్ చేసి చివరిలో చాలా కష్టపడ్డాడు కంప్లీట్ చేయడానికి. తను కూడా మేము వెళ్ళి యాక్చువల్గా షూట్ చేసుకున్నాము, కంప్లీట్ చేసుకున్నాము, అది కూడా రిలీజ్ చేశాడు. తనలో ఉన్న టాలెంట్ ఏంటంటే ప్రొడ్యూసర్లు ఎంత కష్టపెట్టినా, డబ్బులు పెట్టకుండా ఇబ్బంది పెట్టినా, ఆర్టిస్టులో కొంచెం డ్యూస్ ఉన్నా కూడా తను కష్టపడి ఛాంబర్లో మాట్లాడి అందరితో కన్విన్స్ చేస్తూ సినిమా రిలీజ్ చేసి ఏకైక ప్రొడ్యూసర్ నాకు తెలిసిన డైరెక్టర్ బాలాజీ. ఇలాంటి డైరెక్టర్ దొరకడం చాలా కష్టము. మళ్ళీ ఇంకో టాలెంట్ ఏంటంటే మనము 20 డేస్లో చేయాలనుకునే ఒక మూవీని ఈవెన్ 15 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అంటే మన ప్రయాడ్ కూడా చాలా సహకారం చేస్తాడు. దీనివల్ల ఏంటంటే ఒక ప్రొడ్యూసర్కు చాలా ప్లస్ అవుద్ది. ప్రొడ్యూసర్ యాజ్ డబ్బులు కూడా చాలా తక్కువలో కంప్లీట్ చేస్తాడు.
చాలా టాలెంటెడ్ పర్సన్. ఐ నో వెరీ వెల్ అబౌట్ హిమ్. నేను చాలా దగ్గర నుంచి చూశాను, చాలా 20 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు త్వరలో మా ఇద్దరం కలిసి మూవీ ప్లాన్ చేస్తున్నాము, గరుడ మూవీ చేస్తున్నాము. ఈ టీంకి ముఖ్యంగా కొత్తగా పరిచయం అవుతున్న వీళ్ళ హీరోయిన్స్కి అండ్ హీరోకి ప్లస్ ఈ పెద్దలకు, ఈ మన టీవీ ఆర్టిస్టులకి, సార్ అందరికీ నమస్కారం. ముఖ్యులకు అందరికీ నమస్కారం. డైరెక్టర్ కిరణ్ తేజ్ని పిలుస్తున్నాం. చూస్తే చిన్నపిల్లోళ్ళ ఉన్నాడు, కానీ మ్యూజిక్లో కూర్చుంటే అమ్మో సౌండ్లు పగిలిపోతాయి, ఏమంటారు స్పీకర్లు పగిలిపోతాయి, అంత బాగా చేస్తాడు. మ్యూజిక్ డైరెక్టర్గా ఈ సినిమాకి చేస్తున్నారు. శౌర్య అనే ఇతను ఇద్దరు కలిసి చేస్తున్నారు మ్యూజిక్. అలాగే ఈ సినిమాలో నల్లా కృష్ణ కమ్ సీనియరు సింగరు, డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టరు. కానీ పాపం ఎప్పుడో వందే మాత్రం లాగా ఇతను కూడా ఎప్పుడో మంచి పీక్లోకి రావాలి, ఇప్పుడు వస్తున్నాడు. సో తను ఇందులో కూడా మంచి సాంగ్స్ పాడుతున్నాడు, మంచి టాలెంట్ ఉంది. అలాగే మాకు రమేష్ అన్న కమ్ 1 minute ప్లీజ్ కమ్. అలాగే మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు, అందరికీ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. మన కోటేశ్వరరావు గారు ఒక ముక్క మాట్లాడాలి, తప్పదు, రండి. కోటేశ్వరరావు గారు ఈ సినిమాలో విలన్గా చేస్తున్నారు, నీజుయుడండి విలన్గా చేస్తున్నారు. తను జర్నలిస్టు. సో ఎప్పటి నుంచో మంచి క్యారెక్టర్ చేయాలా సినిమాలు అనుకుంటున్నారు, కానీ రోజు అద్దంలో చూసి మురిసిపోతున్నాడంట. జలీల్ గారు చెప్పారు, జలీల్ గారు తీసుకొచ్చి నాకు కల్పించారు. అయ్యా ఒక సీన్ యాక్ట్ చేసి చూపాయా అంటే నేనే భయపడా. అమ్మా చూస్తే ఎలా ఉన్నాడు, ఏమంటారు నవరసాలు పలికిచ్చేశాడు. సో ఇతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. నేను హీరో నందుని, ఆకాష్ని ఇలా చాలామంది ఇంట్రొడ్యూస్ చేశాను, అందరూ కూడా ఫేమస్లో ఉన్నారు. అలాగే నేను ముఖ్యంగా చెప్తున్నా, కోటేశ్వరరావు గారు మంచి ఆర్టిస్ట్ అండి, నిజంగా చెప్తాను సీరియస్గా. సో ఈ సినిమాలో అతను టాలెంట్ ఏందో మీరు చూస్తారు. 2 ముక్కలు మాట్లాడి. వేదిక నుంచి ఉన్న పెద్దలందరికీ, ముందున్న అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. నేను నూజివేడు, మాది ఎప్పటి నుంచో మన జలీల్ గారితో బాగా పరిచయం ఉంది మాకు, 10 సంవత్సరాల మట్టి. అప్పటి నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇప్పుడు బాలాజీ గారు మాకు కొద్దిగా ఫ్రెండ్ అయ్యారు. దానివల్ల మేము ఈ సినిమాలో ఫస్ట్ టైం నేను సినీ ఫీల్డ్లోకి రావటం. మాది బిజినెస్ ఉంది నూజివీడులో, అలా ద్వారా దీన్ని మేము బాలాజీ గారి వల్ల ఈ సినీ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నాము. మీ అందరూ ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంధ్య ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి నేషనల్ ప్లేయర్, స్టేట్ నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి ప్లేయర్ అమ్మాయికి మరి ఇండస్ట్రీకి హీరోయిన్ కావాలనే కోరికతో వచ్చింది. మనందరం కూడా చప్పట్లతో అమ్మాయికి వెల్కమ్ చెప్దాం ఇండస్ట్రీకి. ఒక మంచి స్టేట్ ప్లేయర్ అంటే మామూలు విషయం కాదు. మా ఫుల్ సపోర్ట్. నువ్వు స్టేట్ ప్లేయర్ అని తెలిసిన తర్వాత ఇండస్ట్రీ తరఫున ఫుల్ సపోర్ట్ నీకు. ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించడానికి విచ్చేసినటువంటి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ట్రెజరర్ రామదాస్ గారికి, మోహన్ వడ్లపట్ల గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా పంచప్రసాద్ కొద్ది దూరంలో ఉన్నాడు, నేను పంచప్రసాద్ ద్వారా చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్. మన ప్రేమ మధురం పంచప్రసాద్ ద్వారా చెప్తున్నాను మీకు. థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ పిలిచిన ప్రతి ఒక్కరు కూడా పెద్దలకు థ్యాంక్ యూ.